ఈ నరసింహగాడు శౌర్యని దొంగ చాటుగా ఎత్తుకుపోదాం అనుకుంటాడు. కానీ దీప అక్కడక్కడక్కడే తిరుగుతూ ఉంటుందనమాట. అంటే తలుపు వేయటం, పాలు తోడు పెట్టుకోవడం ఇవే ఉంటాయి కదా ఇంట్లో. అయితే లోపల బెడ్‌రూమ్‌కి వచ్చి చూసేసరికి శౌర్య ఉండదు. బాత్రూమ్‌కి వెళ్ళిందేమో అని చెప్పేసి బయటికెళ్తుంది. ఈ నరసింహగాడు అదే రూమ్‌లో ఆ బీరువా ఎనకాల, అల్మారా ఎనకాల ఉంటాడనమాట. బయటికెళ్ళి చూస్తుంది, లోపలికెళ్ళి చూస్తుంది, ఎక్కడా శౌర్య ఉండదు. అయితే ఇంక కంగారు పడడం స్టార్ట్ అవుతుంది. కరెక్ట్‌గా అదే టైంకి తలుపు వెనకాల దాక్కుంటాడనమాట. అంటే వాడు కూడా అటు ఇటు తిరుగుతుంటాడు. ఆ తర్వాత ఇంక దీపకు దొరికేసరికి నా బిడ్డని నేను తీసుకెళ్తున్నా. నీకెందుకు అని చెప్పేసరికి ఇక దీప పాపం పోరాడుతుంది. పోరాడి లాక్కుని, పీక్కుని అసలు ఎంత లాగినా కూడా వాడి బలం ముందు దీప బలం సరిపోదనమాట. అయితే ఈలోపు శౌర్య నిద్రపోతూ ఉంటుంది. చిన్నపిల్ల కదా! "శౌర్య లే! శౌర్య లే!" అంటుంది. ఎందుకంటే ఒకవేళ శౌర్య కూడా లేచిందనుకోండి, ఫైట్ చేస్తుంది కదా వాడితో బూచోడని చెప్పేసి వెనక్కి తంతుంది కాబట్టి. వెంటనే శౌర్య లేచేసరికి వాడు వదిలేస్తాడనమాట ఆ పిల్లని. ఆ పిల్లని వదిలేస్తే నా కూతురే అని చెప్పేసి మీదకొస్తుంటే, రేయ్ నరసింహ అని చెప్పేసి గొడ్డలు తీస్తది. గొడ్డలు తీసి ఇంకా అమ్మవారి కాళికా రూపం ఎత్తేస్తదనమాట దీప. ఎత్తేసి "నువ్వు గనక నా బిడ్డ జోలికొస్తే నీ తలకాయ తీస్తాను రా" అంటుంది. నేను చచ్చిపోవడానికైనా రెడీ, నిన్ను చంపేస్తానంటే నేను నీ సంగతి ఇంకోసారి చెప్తానేంటి. ఏంట్రా నువ్వు చెప్పేది, నువ్వు గనక నా కూతురు జోలికి వస్తే నీ తెడ్డు తీస్తానని చెప్పేసి అసలు ఇంక విశ్వరూపం చూపించేస్తుంది అనమాట. అయితే ఈ గొడవలు, ఈ వార్నింగ్లు అవన్నీ చూసి శౌర్యకు కళ్ళు తిరిగిపోయి కింద పడిపోతుంది, స్పృహ కోల్పోతుంది. అయితే ఇంకా దీప కూతుర్ని పట్టుకుని కుక్క పెట్టి ఏడుస్తుంటుంది. ఇక ఆ తర్వాత శౌర్య పడుకుంటే ఏమవుతుందంటే హై ఫీవర్ వచ్చేస్తుందనమాట. అప్పటికి ఇంకా కార్తీక్ రాడు. హై ఫీవర్ వచ్చేసి కార్తీక్, కార్తీక్ అని కలవరిస్తుంటే డాక్టర్లు ఏమనుకుంటారంటే తండ్రి కోసం కలవరిస్తుందేమో అని పాప వాళ్ళ నాన్నగారిని పిలవండమ్మా తొందరగా, పిలవండి పిలవండి అంటే ఫస్ట్ దీప పిలవదనమాట. కానీ పిల్లకి ఫీవర్ పెరిగిపోతుంటే ఫోన్ చేసి చెప్తుంది. ఇట్లాగా హాస్పిటల్‌లో ఉంది శౌర్య అనంగానే పాపం పరుగు పరుగున కార్తీక్ వచ్చి తన పక్కన కూర్చుంటే, ఇంక "కార్తీక్ నువ్వు వెళ్ళకు కార్తీక్, ప్లీజ్ కార్తీక్ నాతోనే ఉండు కార్తీక్" అంటే "నేనెక్కడికి వెళ్ళను రౌడీ, ప్లీజ్ రౌడీ నువ్వు భయపడకు" అంటే ఈలోపు అక్కడున్న డాక్టర్ అంటాడు, "ఈ పిల్లకి దడుపు జ్వరం వచ్చిందండి. ఏదో విపరీతంగా భయపడిపోవడం వల్ల అలా జరిగింది. రేపు డిశ్చార్జ్ చేస్తాము. ఈరోజు నైట్ ఇక్కడే ఉండనివ్వండి" అంటే నైట్ అంతా పాపం ఆ పాప కోసం కార్తీక్ అలాగే ఉంటాడు. ఆ సెలైన్‌లు, ఆ చిన్ని చేతికి ఆ సూదులు చూపిచ్చితే బాధతో నలిగిపోతూ ఉంటాడనమాట. అది జరిగింది.